Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను కీర్తించడానికి, కొనియాడడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను ఆరాధించడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలు విని గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీలో మరింతగా ఎదుగుటకు నేను సంతోషపెట్టేవారుగా మేము ఉంటకు తండ్రి. మమ్మల్ని దీవించిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంకా నువ్వు దినదినం నీలో ఎదిగింపజేసి నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని యేసే పరిశుద్ధమైన నామములో సమస్తం పొందాను అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మునికే తండ్రి కుమారునికే పరిశుద్ధాత్మునికే అర్పించేదా అర్పణ అర్పించేదా అర్పణ. కృపామయుడా 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 నే బ్రతికున్నా కాలమంతా అర్పించేదా అర్పణ. నే బ్రతికున్నా కాలమంతా అర్పించేదా అర్పణ. కరుణామయుడా 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 నే బ్రతికున్నా కాలమంతా అర్పించేదా అర్పణ. నే బ్రతికున్నా కాలమంతా అర్పించేదా అర్పణ. నీకే అర్పించేదా అర్పణ నీకే అర్పించేదా అర్పణ నీకే అర్పించేదా అర్పణ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడంటే సమాధాన పరచబడే వారు ధన్యులు అని చెప్పని అంటున్నారు. అదే విధంగా వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని చెప్పని అంటున్నారు. ఎలా దేవుని కుమారులు అనిపించుకోగలుగుతాం, ఎలా దేవుని కుమార్తెలు అనిపించుకోగలుగుతాం అని మనం చూసినట్లయితే ఈ యొక్క సమాధాన పరచడం అనేది చాలా హైయెస్ట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఎలా అని చెప్పని మనం చూసినట్లయితే ఈ యొక్క సమాధానం అనేది ఒక రిలేషన్షిప్ ని బిల్డ్ చేస్తుంది, అంటే సంబంధాలను పెంచుతుంది కానీ సంబంధాలని తెంచివేయదు అనమాట. కాబట్టి నా దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడంటే మనం చేసే
ప్రతి ఒక్క కార్యం అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మనం చూసే ప్రతి ఒక్క చూపు, మనం వినే ప్రతి ఒక్క వినికిడి దేవుడితో మన యొక్క సంబంధాన్ని పెంచే విధంగా ఉండాలి. మన చేతులతో మనం చేసే ప్రతి ఒక్క పనులు, మన కాలుతో మనము నడిచి వెళ్లే ప్రతి ఒక్క ప్రదేశాల్లో, ఏ ప్రదేశంకు మనం వెళ్ళినా ఆ యొక్క ప్రదేశంలో మనం దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి గాని దేవుని యొక్క నామానికి మనము అవమానం తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదు. అంటే మన యొక్క ప్రతి ఒక్క క్రియలు దేవునితో మన యొక్క సంబంధమును పెంచే విధంగా ఉండాలి గాని దేవునితో మన యొక్క సంబంధాన్ని తెంచుకునే విధంగా ఏ యొక్క పనులు ఉండకూడదు. ఈనాడు దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. మనం చేసే ప్రతి పని దేవునితో మన యొక్క సంబంధాన్ని ఇంకా రోజు రోజుకి పెంచే విధంగా ఉండాలి గాని మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క సంబంధాన్ని తెంచుకునే విధంగా ఏ యొక్క కార్యములు మన యొక్క జీవితంలో ఎదురుపడినా కూడా ఆ యొక్క కార్యములని మనం వదిలిపెట్టేసి దేవునితో సంబంధాన్ని పెంచే ఆ యొక్క పనులకు అటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడదాము. దేవుడు మనకిచ్చే యొక్క మెండైన జీవితాన్ని మనం జీవితంలో అనుభవిద్దాము. దేవుడు ఆయనతో గొప్ప సంబంధమును మనకిచ్చి ఆయన యొక్క నిత్య జీవ రాజ్యానికి కుటుంబ సమేతంగా మనందరినీ వారసులుగా చేయనుగాక. ఆమేన్. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకు